147వ కీర్తన 11వ మాట. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అని అంటే, దేవుని యందు భయభక్తులు గల వారి యందు ఆనందిస్తాడు. చాలామంది పిల్లలు కూడా లోబడే పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఆనందిస్తారు కదా. అదే రీతిగా దేవుని యందు ఎవరు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు కూడా దేవుడు ఆనందిస్తాడు. చాలామంది మనుషులు ఈ లోకంలో ఎవరో సహాయపడతారనో, రాజకీయ నాయకులు వచ్చి సహాయపడతారనో, అధికారులు వచ్చి సహాయపడతారనో, లేకపోతే బంధువులు వచ్చి సహాయపడతారనో ఎవరెవరి కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు, వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, మనుషుల కొరకు నువ్వు ఎదురు చూచినంత వరకు ఎవరు నీకు వచ్చి బహుశా సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా సహాయపడతాడు. మనుషుల కొరకు ఎంత కనిపెట్టినా నీకు ప్రయోజనం లేకపోవచ్చు, కానీ దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన కృప చాలా అపరిమితంగా నీ మీద ఉంది. కృప నీకు తోడై ఉంటే కనుక నీవు అన్ని విషయాల్లో సఫలీకృతం అవుతావు. దేవుడు యోసేపుకు తోడై ఉండి తాను చేయుచున్న ప్రతి పనిలోనూ కూడా సఫలమయ్యేటట్లు దేవుడు చేశాడు. అదే రీతిగా భక్తుల జీవితంలో ఎంతోమంది జీవితాల్లో దేవుడు కృప వారి యొక్క పనులన్నీ కూడా సఫలమయ్యేలా చేశాయి. ఈ రోజున మనుషుల కొరకే కనిపెడుతున్నావో, లేకపోతే ఏదైనా ఇంకొక విషయాల కొరకు, లోక కార్యాల కొరకు కనిపెడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు కనిపెట్టుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన కృప ఏం చేస్తుంది అని అంటే నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప నీకు సహాయం చేస్తుంది. ఆయన కృప నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. ఈ మాటల ద్వారా ప్రభు దీవించును గాక. ఆమేన్.